కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరపున లఘుచల రైతుల్ని వెంటనే విడుదల చేయాలని హుజరాబాద్ ఎంఆర్ఓకి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బంట శ్రీనివాస్. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లఘుచల రైతులపై వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గమని, అరెస్ట్ చేసిన రైతుల్ని ఆరోగ్య పరిస్థితి బాగాలేని నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలో రైతులకు సంఖ్యలు వేసి తీసుకుపోవడం బాధాకరమని, ఇప్పటివరకు రైతులకు ఏ ప్రభుత్వం కూడా సంఖ్యలు వేసిన చరిత్ర లేదని, ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే రైతులను ఒక ఉగ్రవాదులుగా హత్యలు చేసిన నిందితుల్లాగా తీసుకెళ్లడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి నేటికి 35 రోజులైనప్పటికీ ప్రభుత్వము ముండి వైఖరి రైతులందరూ గమనిస్తూ ఉన్నారు. వారి సొంత భూములను ఇవ్వన్న నెపంతో అన్యాయంగా వాళ్ళపైన కేసులు పెట్టి ఈరోజు వాళ్ళకు హాస్పిటల్ తీసుకపోతే కూడా సంఖ్యలు ఇచ్చి తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఒక దొంగతనం చేసింది లేదు, వాళ్ళు ఒక డెకాయిట్లు కాదు, మర్డర్ చేయలేదు, ఏం చేయకుండా కూడా నా సొంత భూమి మేము ఇయ్యమన్నందుకు వాళ్ళు తీసుకుపోయి లోపడమే కాకుండా సంఖ్యలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయిన సంఘటన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పటివరకు. అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే రైతులపైన ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ రైతులను ఈరోజు నట్టేట ముంచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఇది మేమందరం, మేమే కాదు దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.